హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. మనం ఈరోజు సైనిక నవోదయకి సంబంధించి ఆ సిలబస్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో ఇంట్రొడక్షన్ గురించి తను ఎలా చేయాలి, టైమ్ అండ్ వర్క్ ఆ రిలేషన్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఫార్ములాస్ ఏమి ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నవ్ ఆల్రెడీ బిఫోర్ క్లాస్లోనే మోడల్ 1 అంటే 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ చేస్తే టూ మెంబర్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ అంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలి ఏంటనేది విత్ ఫార్ములా బేస్ చేసాం అండ్ ఆల్సో వితౌట్ ఫార్ములా బేస్ చేసాం. నౌ వీఆర్ డూయింగ్ 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఎలా చేయాలి అంటే విత్ ఫార్ములా బేస్లో ఎలా చేయాలి, వితౌట్ ఫార్ములా ఎలా చేయాలి అని చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ప్రాబ్లమ్స్. ఓకేనా, అంటే ముగ్గురు కలిసి చేస్తే ఎలా చేస్తారు అంటే ఎలా చేయాలి ఈజీగా, వితౌట్ ఫార్ములా అయితే ఎలా చేయాలి, విత్ ఫార్ములా ఎలా చేస్తాం, ఈ 2 మెథడ్స్ చూసి మీకు ఏదైనా వస్తే అది ఫాలో అవ్వండి. మై సజెషన్ ఈజ్ ఆల్వేస్ వితౌట్ ఫార్ములా చేయడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. మీరు కూడా వితౌట్ ఫార్ములానే చేయండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే మనకి వితౌట్ ఫార్ములా చాలా ఈజీ అయిపోతుంది. నౌ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 4th క్వశ్చన్, ఏ, బి అండ్ సి అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, 12 days, 15 days. అంటే ఏ అనేవాడు వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తాడంట, ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తాడంట. అదే బి అనేవాడు 12 daysలో కంప్లీట్ చేస్తాడంట. అదే సి అనేవాడు 15 daysలో కంప్లీట్ చేస్తాడంట. కంప్లీట్ చేస్తే ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే ఫినిష్ ద వర్క్ టుగెదర్ అంటే ఆ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే అదే వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తా అన్నాడు. అంటే 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్. ఇంతకుముందు 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ అంటే ఫార్ములా ఏంటి, A × B / A+B. అదే 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ అంటే ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ విత్ ఫార్ములా బేస్ చేద్దాం, ఫస్ట్ వితౌట్ ఫార్ములా చేద్దాము, విత్ ఫార్ములా చేద్దాం. ఆఫ్టర్ యూ కెన్ డూ వితౌట్ ఫార్ములా చేద్దాం. ఓకేనా, సొల్యూషన్ ఏ ఎంత, ఏ 10 daysలో కంప్లీట్ చేస్తాడు 10 days, బి 10 daysలో కంప్లీట్ చేస్తాడు 12 days, సి 10 daysలో కంప్లీట్ చేస్తాడు 15 days. విత్ ఫార్ములా ప్రకారంగా అయితే మనకు ఫార్ములా ఏంటి ముగ్గురు కలిసి వర్క్ చేయడానికి ఫార్ములా ఏంటి, A+B+C = A × B × C / AB + BC + CA. దిస్ ఈజ్ ద 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. ఏ వచ్చేంత 10, బి వచ్చేంత 12, సి వచ్చేంత 15 డివైడ్ బై ఏబి అంటే ఎంత 10 × 12 ప్లస్ బీసీ అంటే ఎంత 12 × 15. అది సిఏ అంటే ఎంత 15 × 10. దీన్ని మొత్తం మల్టిపుల్ చేసి అడిషన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది 10 × 12 × 15 / 10 × 12 ఎంత 120, 12 × 15 ఎంత 15 × 150 180 ప్లస్ 15 × ఎంత 150. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 300 100 అంటే 300 380 400 450 ఎంత వచ్చింది 450 0 క్యాన్సిల్ అయిపోతుంది. 15 1 × 15 3 × 3 1 × 3 4 అంటే ఆన్సర్ ఎంత 4 days. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే విత్ ఫార్ములా ప్రకారంగా అయితే ఇలా చేసేయచ్చు. అంటే ఫార్ములా అంటే 3 మెంబర్స్ వర్కింగ్ అంటే 3 మెంబర్స్ కలిసి చేస్తే అంటే ముగ్గురు కలిసి చేస్తే ఫార్ములా ఏంటి A × B × C / AB + BC + CA. అదే వితౌట్ ఫార్ములా ప్రకారంగా చేస్తే వితౌట్ ఫార్ములాలో ఏ మెథడ్ అప్లై చేస్తాం మనం, బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ అప్లై చేస్తాం. బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ అంటే ఎల్సిఎం వస్తే చాలు, మనకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఈ ఫార్ములాస్ ఏం గుర్తులేకపోయినా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే మనకి ఇట్లాంటి టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా, ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్. బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ అంటే మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు, టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అయినా సరే విత్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఒకసారి చూద్దాం. ఎన్ని మంది మెంబర్స్ ఉన్నారు 3 మెంబర్స్ ఉన్నారు. ఒకటి ఏ అంట, ఒకటి బి అంట, ఇంకోటి సి అంట. అయితే 3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఏముంది ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఇక్కడేమో డేస్, ఇక్కడేమో డేస్ అంటే ఒకటి ఎంతవరకు కంప్లీట్ చేస్తాడో డేస్. ఇక్కడేమో 1 day
1 day ఎఫిషియన్సీ. 1 day ఎఫిషియన్సీ అంటే ఒక రోజులో వాడు ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడో దట్ ఈస్ ద 1 day ఎఫిషియన్సీ. దట్ ఈస్ ద 1 day ఎఫిషియన్సీ. ఓకేనా, 1 day ఎఫిషియన్సీ. ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ ముగ్గురు వర్క్ చేసే డేస్ ఇచ్చాడు అండ్ ఆల్సో టోటల్ వర్క్ యూనిట్స్. టోటల్ వర్క్ యూనిట్స్. ఇది మీకు అర్థమవుతుంది, ఇంత క్లియర్గా చెప్తాం. మీరు అంత ఇదంతా నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో డైరెక్ట్గా వాల్యూస్ వేసుకుంటాం, సింపుల్గా క్యాలిక్యులేషన్ చేస్తాం. టోటల్ వర్క్ యూనిట్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఏ వచ్చి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట 10 days. అదే బి వచ్చి 12 days. అదే సి వచ్చి 15 days. అయితే ఈ మూడింటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 10, 12, 15. ఎల్సిఎం కూడా చూడండి ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఈ 3 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో చెక్ చేస్తున్నాను. బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 15. బిగ్గెస్ట్ నెంబర్ 15 అయితే నేను అన్నిటితో అంటే మిగతా రిమైనింగ్ నెంబర్స్ అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో చెక్ చేస్తాను. అంటే 10 టేబుల్లో 15 వస్తుందా? రాదు. అంటే మళ్ళీ 15 డివిజర్ ఎంత? 30. 10 టేబుల్లో 30 పోతుందా లేదా? కానీ 12 టేబుల్లో 30 వస్తుందా? రాదు. అంటే మళ్ళీ 15 3 ఎంత? 45. 10 టేబుల్లో 45 పోతుందా? పోదు. అంటే 15 4 ఎంత? 60. 10 టేబుల్లో 60 పోతుంది, 12 టేబుల్లో 60 పోతుంది. దట్ ఇది ఎల్సిఎం ఎంత? 60 యూనిట్స్. ఇలా ఎల్సిఎం కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వీడు బుక్స్ చూడండి, అంటే ఏ అనేవాడు 60 పేపర్, అంటే నేను 60 యూనిట్స్ ఏమనుకున్నాను? 60 పేపర్స్ అనుకుంటున్నాను. అంటే నేను రాయాల్సిన ఎన్ని పేపర్స్? 60 పేపర్స్ రాయాలి. 60 పేపర్స్ రాయాలంటే ఏకి ఎన్ని డేస్ పట్టింది? అది 10 days పట్టింది. అదే 60 పేపర్స్ రాయడానికి బీకి ఎన్ని డేస్ పట్టింది? 12 days పట్టింది. అదే 60 పేపర్స్ రాయడానికి సికి ఎన్ని డేస్ పట్టింది? 15 days పట్టింది. అంటే 60 పేపర్స్ రాయడానికి ఏకి 10 days పడితే ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తాడు? 1 day ఎఫిషియన్సీ అంటే ఏంది? 1 day ఎఫిషియన్సీ ఒక రోజులో చేయగలిగే కెపాసిటీ. ఓకేనా, క్యాపబిలిటీ. ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తాడు అంటే 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తాడు? 6 పేపర్స్ వస్తాడు. అదేలాగా 60 పేపర్స్ రాయడానికి వీక్ 12 days పడితే ఒక రోజుకి ఎన్ని పడతాయి? 2 5 ఎంత? 60. అదే 60 పేపర్స్ రాయడానికి సికి 15 days పడితే ఒక రోజు ఎన్ని పేపర్స్ వస్తాడు? 4 పేపర్స్ వస్తాడు. అంటే ముగ్గురు కలిపి ఒక రోజులో ముగ్గురు కలిసి చేస్తున్నారు కదా, ముగ్గురు ఒక రోజులో ఎన్ని పేపర్స్ చేస్తున్నారు? ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తారో తెలిస్తే టోటల్ పేపర్స్ రాయడానికి ఎన్ని డేస్ పడుతుందో అర్థమైపోతుందా లేదా? ఫస్ట్ చూడు, అంటే 1 డేలో ముగ్గురు కలిసి A+B+C ముగ్గురు కలిసి ఎన్ని పేపర్స్ వస్తారు వాళ్ళు? చూడు, 6 5 ఎంత? 11. 11 ఒక 4 ఎంత? 15. అంటే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తున్నారు? 15 యూనిట్స్ వస్తున్నారు. అంటే 15 పేపర్స్ వస్తున్నారు. ఒక రోజులో 15 పేపర్స్ వస్తే టోటల్ ఎన్ని పేపర్స్ రాయాలి? టోటల్ వర్క్ ఎంత ఉంది మనకు? 60 పేపర్స్ ఉంది. 60 పేపర్స్ అంటే ఎన్ని డేస్ పడుతుంది? అంతే. టోటల్ డేస్ ఎన్ని డేస్ పడుతుంది? ఒక రోజులో 15 పేపర్స్ వస్తే మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 60 పేపర్స్ ఉన్నాయి. అంటే 60/15. 15 1 జర్ 15 4 జర్. అంటే ఆన్సర్ ఎంత మనకు? అంటే 4 days పడుతుంది. అంటే ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు ముగ్గురికి ఎన్ని డేస్ పడుతుంది? 4 days పడుతుంది. ఇట్లా వితౌట్ ఫార్ములాస్, అసలు ఫార్ములాస్ ఏమి అవసరం లేకుండా బై ఎల్సిఎం మెథడ్ యూజ్ చేసి జస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు. ఎలాంటి ప్రాబ్లం అయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఏదన్నా ఏ స్టెప్ అని అర్థం కాకపోతే వెంటనే ఇమీడియట్గా కామెంట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ నా ఫోన్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇదే 3 members వర్కింగ్ టుగెదర్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. A, B and C alone can do a piece of work in 12 days, 15 days, 20 days రెస్పెక్టివ్లీ. అంటే కొంత వర్క్ ఉంది, ఒక వర్క్ ఉంది. ఆ వర్క్ని ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు కొన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఏకి ఎన్ని డేస్ పట్టిందంట? 12 days పట్టిందంట. బీకి ఎన్ని డేస్ పట్టిందంట? 15 days పట్టిందంట. అదే వర్క్ని సికి ఎన్ని డేస్ పడుతుందంట? 20 days పడుతుందంట. అయితే in how many days will they finish the work together? అంటే ముగ్గురు కలిసి వర్క్ చేస్తే అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారన్నాడు. అంటే 3 members వర్కింగ్ టుగెదర్. ఎలా చేయాలని ఆల్రెడీ మనకి విత్ ఫార్ములా బేస్ తెలుసు. వచ్చి ఎన్ని డేస్ పడుతుంది ఏకి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి? 12 days పడుతుంది. అదే బీకి వచ్చి ఎన్ని డేస్ పడుతుంది? 15 days పడుతుంది. సికి వచ్చి ఎన్ని డేస్ పడుతుంది? 20 days పడుతుంది. ఎన్ని డేస్ పడుతుంది?
20 days పడుతుంది. ఆల్రెడీ 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటి? A ఇంటూ B ఇంటూ C బై AB ప్లస్ BC ప్లస్ CA. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అదేలాగా బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ అంటే వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలంటే బై యూజింగ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములాస్ ఈజీగా ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేయచ్చు. ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్లో వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలో చెప్తాను. మీరు విత్ ఫార్ములా మీద మీరు సాల్వ్ చేసి నాకు ఆ కామెంట్స్లో ఆన్సర్ చేయండి. బట్ నేను దీనికి వితౌట్ ఫార్ములా మాత్రం ఎలా చేయాలి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా వితౌట్ ఫార్ములాస్ చేయడానికే ట్రై చేయండి. అసలు క్యాలిక్యులేషన్ ఉండదు, ఏముండదు. చాలా ఈజీగా క్యాన్సిలేషన్ చాలా ఈజీగా మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. మనం విత్ ఫార్ములా ప్రకారంగా పోతే మల్టిపుల్ చేయాలి, అడిషన్ చేయాలి, మనం లాస్ట్లో ఫైనల్గా క్యాన్సిలేషన్ చేయాలి. ఇలాంతా తత్వంగా చాలా ప్రాసెస్ ఉంటుంది. అదే వితౌట్ ఫార్ములాస్ అయితే అసలు ఎక్కడ క్యాన్సిలేషన్ లేదు, డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, అండ్ ఆల్సో సి అనేవాడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురికి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? మనం టోటల్ వర్క్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ వర్క్ యూనిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ వర్క్ యూనిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడేమో డేస్, ఇక్కడేమో 1 day ఎఫిషియన్సీ. 1 day ఎఫిషియన్సీ. 1 day ఎఫిషియన్సీ. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఏ వచ్చి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడంట? 12 days. అదే బి వచ్చి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడంట? ఏ వచ్చి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంట? 12 days. అదే బి వచ్చి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంట వర్క్ని? 15 days. అదే సి వచ్చి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడంట? 20 days అంట. ఈ మూడింటికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే చాలు కదా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఆఫ్ 12, 15 అండ్ 20 ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బిగ్గెస్ట్ నెంబర్ అయితే దీంట్లో 20. 20ని 12 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 15 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 22 జర్ ఎంత? 40. 10 పోతుందో? 40 పోదు. 23 జర్ ఎంత? 60. 12 టేబుల్లో పోతుంది, 15 టేబుల్లో పోతుంది, అండ్ ఆల్సో 20 టేబుల్లో కూడా పోతుంది. అంటే ఎల్సిఎం ఎంత మనకు? 60 యూనిట్స్. ఎంత? 60 యూనిట్స్. అంటే టోటల్ వర్క్ మనకి ఎన్ని పేపర్, నేను యూనిట్స్ ఏమనుకున్నా? పేపర్స్ అనుకున్నా. నాకు పెండింగ్ ఉంది. ఎన్ని పేపర్స్ వర్క్ కంప్లీట్ చేయాలంట? 60 పేపర్స్ కంప్లీట్ చేయాలంట. 60 పేపర్స్ కంప్లీట్ చేయడానికి ఏకి ఎన్ని డేస్ పట్టిందంట? 12 days పట్టిందంట. అదే 60 పేపర్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి బీకి ఎన్ని డేస్ పట్టిందంట? 15 days పట్టిందంట. అదే 60 పేపర్స్ కంప్లీట్ చేయడానికి సికి ఎన్ని డేస్ పట్టిందంట? 20 days పట్టిందంట. అంటే ఏడేమి ఇచ్చాడు కింద? 1 day ఎఫిషియన్సీ. అంటే 60 పేపర్స్ చేయడానికి ఏకి 12 days పడితే 1 dayలో ఎన్ని పేపర్స్ వస్తాడు? 5 పేపర్స్ వస్తాడు. అదే 60 పేపర్స్ అంటే బీకి ఎన్ని డేస్ పట్టింది? 15 days పడితే 1 dayలో ఎన్ని పేపర్స్ వస్తాడు? 4 పేపర్స్ వస్తాడు. అదే 60 పేపర్స్ దానికి సికి 20 days పడితే 1 dayలో ఎన్ని పేపర్స్ వస్తాడు? 3 పేపర్స్ వస్తాడు. అవునా? ఇప్పుడు చూడండి, ముగ్గురు కలిసి 1 dayలో ఎన్ని పేపర్స్ కంప్లీట్ చేస్తారు అంటే 5 + 4 + 3 మొత్తం ఎంత? 5 + 4 9, 9 + 3 ఎంత? 12. అంటే ఒక రోజులో ముగ్గురు కూర్చొని రాశారనుకో, వీడి క్యాపబిలిటీ ఏమో 5 పేపర్స్ వస్తాడు, బి క్యాపబిలిటీ ఏమో 4 పేపర్స్ వస్తాడు, సి క్యాపబిలిటీ ఏమో 3 పేపర్స్ వస్తాడు. ముగ్గురు కలిసి కూర్చొని రాస్తే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తారు? 12 పేపర్స్ వస్తారు. కానీ వాళ్ళు కంప్లీట్ చేస్తుంది ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 60 పేపర్స్ ఉన్నాయి. అంటే చూడండి, టోటల్ డేస్ ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళు కంప్లీట్ చేయడానికి? టోటల్ డేస్ ఎన్ని పడుతుంది? మొత్తం ఏమో 60 పేపర్స్ ఉన్నాయి. ఒక రోజు ఏం చేస్తారు? 12 చేస్తారు. 12 1 జర్, 12 5 జర్. అంటే ఆన్సర్ ఎంత? 5 days పడుతుంది. ఎన్ని డేస్ పడుతుంది? 5 days పడుతుంది. ఇలా వితౌట్ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈజీగా అసలు ఎక్కడ క్యాన్సిలేషన్ లేకుండా ఒక ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. దిస్ మీన్స్ 1 day ఎఫిషియన్సీ మీన్స్ వాడు ఒక రోజులో ఎంతైతే చేయగలుగుతాడో వాడు కెపాసిటీ, వాడు క్యాపబుల్. అర్థమవుతుందా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మస్ట్ టెన్షన్ నాకు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, కాల్ చేయండి. మీకు దీనికి విత్ ఫార్ములా కూడా మీరు చేయండి. విత్ ఫార్ములా చేస్తే మీకు ఆన్సర్స్ అర్థమవుతాయి. ఓకేనా? ఇప్పుడు మీరు 3 members వర్కింగ్ టుగెదర్ ప్రాబ్లమ్స్లో 6th క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చి నా కామెంట్లో ఆన్సర్ చేయండి. మీకు అప్పుడు మీకు అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది. ఓకేనా?
ఈ క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడు సేమ్, ఈ ముగ్గురు ఉన్నారంట, ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, సి అనేవాడు ఉన్నాడు. పీస్ ఆఫ్ కొంత వర్క్ని ఏ ఏమో 10 daysలో చేస్తాడు, బి ఏమో 20 days చేస్తాడు, సి ఏమో 30 daysలో చేస్తాడు. అయితే అదే హౌ మెనీ డేస్ విల్ దే ఫినిష్ ద టుగెదర్ అంటే దాని మీనింగ్ ఏంటి, ముగ్గురు కలిసి వర్క్ చేస్తే అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాను. మనకు ఆల్రెడీ 3 members వర్కింగ్ టుగెదర్ ఫార్ములా తెలుసు, ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అని మనకు తెలుసు. వితౌట్ ఫార్ములా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు. వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలో మనం ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేసాం. ఈ ప్రాబ్లమ్ మీరు ట్రై చేసి నా కామెంట్లో ఆన్సర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మోడల్ ఏంటంటే అలోన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. నాకు ఈ క్వశ్చన్కి మస్ట్ అండ్ షుడ్ సిక్స్త్ క్వశ్చన్ పెట్టి నాకు ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పి నాకు మా ఆన్సర్ నాకు కామెంట్స్లో ఆన్సర్ చేయండి, ఓకేనా. డోంట్ ఫర్గెట్. ఈ క్లాసెస్ మీకు నచ్చితే కన్ఫామ్గా క్లాస్ వినేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ లైక్ చేసి క్లాస్ స్టార్ట్ చేయండి, ఓకేనా.